గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో లేచి మొదటి గడినికి సమర్పిస్తూ ఉండగా ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుచున్నామయ్యా. ఈ రోజంతటిని దీవించమని అడుగుచున్నాం ప్రభువా. హిమము కంటే తెల్లనైన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. దేవా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ప్రతి ఒక్కొక్కరి మీద ఏవైతే భారాలు ఉన్నాయో, ఏదైతే వేదన ఉన్నాయో, ఏవైతే చీకటి శక్తుల బంధకాలు ఉన్నాయో, ప్రతి దాన్ని ఇప్పుడే నజరేయుడని యేసు క్రీస్తు నామంలో ప్రతి దాన్ని తొలగిస్తున్నామయ్యా. దేవా, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టరానని దీవెనలు వారి మీద కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. తండ్రి, వారు ఆఫీస్లో కొలీగ్స్తో గొడవలు అవ్వచ్చు, లేదా వారు స్టూడెంట్స్ అయితే కనుక వారి క్లాస్మేట్స్తో గొడవలు అవ్వచ్చు. ప్రతి గొడవల్ని, ప్రతి వేదనని నీవే కదయ్యా తొలగించేది. తండ్రి, చిన్న చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్చుండగా వారికి తోడుని దయచేయండి అయ్యా. వారికి మంచి నీడని దయచేయ ప్రభువా. ప్రతి ఒక్కరు నీలో ఎదిగే కృపను దయచేయమని అడుగుచున్నా ప్రభువా. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారు చదివిందల్లా ప్రతిదీ గుర్తు పెట్టుకుని వారు ఎగ్జామ్ అటెండ్ చేసేటట్టు సహాయం చేయండి అయ్యా. ఏదైతే మర్చిపోయారో ప్రతి దాన్ని దేవా వారికి గుర్తు చేసుకోవడానికి భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. ఎవరెవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, ఎవరెవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారు, లేదంటే ఎవరెవరైతే వాళ్ళ స్టార్టప్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి నీ ఆత్మని కుమ్మరించమని, నీ సహాయాన్ని దయచేయమని, ఇదిగో అయ్యా ఈ రోజంతటిని దీవించి ఆశీర్వదించమని నీ చేతులకు అప్పచెప్తుండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగిన ప్రతి దాన్ని మేము పొందుకున్నామనే నమ్మకంతో అడిగి వేడుకొచ్చినామా పరలోకపు తండ్రి. ఆమేన్.